హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. అందరూ నాగార్జున గారి ఎపిసోడ్ చూస్తుంటారు. వీకెండ్ ఎపిసోడ్ ఆయనకి ఇప్పుడు మండే ఎలిమినేషన్ అని మనం అన్నిటిలో కలిసి ఒక హైలైట్స్ మటు ఏమేమి ఉంటుందో అది మాట్లాడతాం. కానీ ముఖ్యంగా సంజన గారి గురించి మాట్లాడితే వచ్చి బిగ్ బాస్ షోని ఈసారి వచ్చి కంప్లీట్ అవునేమో. ఏమంటే ఆమెదే అన్ని ఫుల్ పాజిటివ్ నెగటివ్ అన్నీ అయితే పాజిటివ్ని చెప్పని ఏం లేదు, నెగటివ్దే. అయితే ఆమెదాన్ని వచ్చి నాటివ్ అనుకుంటా ఉంటుంది. నాకేమో అది నాటివ్ కనపెట్టలేదు. నాటివన్నీ చెప్పేసి నాటిని ఊరిక ఫన్గా చెప్పేసి నెగటివ్ కదా ఫుల్గా అనిపిస్తుంది. కానీ అది బయటకు తెలియలేదు. అది ఇదే నాకైతే నాటిని చెప్పేటప్పుడు రీతు కూడా చెప్పొచ్చు. రీతు వచ్చి ఫన్గా అది ఏం చెప్పేది, అది ఆటగా కొంచెం కొంచెం ఆ ఏజ్కే ఉండే కొంచెం కొంచెం క్యూట్నెస్ అదన్నీ ఒక లైవ్ షోలో చూసినారంటే చూసు ఏమోనో అనేక ఇదినో వచ్చి ఆ చంద్రముఖిలాగా మాట్లాడుతా చేస్తారు. ఈతోనే చేసేది అది నాటి అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉండేది నాటి. మిగతాళ్ళని వచ్చి హార్ట్ అదే వాళ్ళకొచ్చి హార్ట్ వచ్చి హర్ట్ అవును, హర్ట్ ఉంటుంది, నో హార్ట్ ఫీలింగ్స్ అంటా ఉన్నారు. మరి వచ్చి చెప్పేటప్పుడు ఆ ఇంట్లో అందరికీ ఉండేదే. పవన్ కూడా ఒకసారి డెసిషన్ చెప్పి నో హార్ట్ ఫీలింగ్స్ అంటూ చెప్తారు. అయితే ఏదో ఒకరికి అది ఎక్కడో ఒకటి హర్ట్ అవుతుందా హార్ట్ ఫీలింగ్స్ ఉంటుందేమో. అయితే దాన్ని ఇంటెన్షన్గా చేసేసి నేను ఫండ్గా చేశానని చెప్పేది ఏమొచ్చి అది నాటిగా రాదు, నెగటివ్లో వచ్చును. కానీ ఆమెకి ఇంకో ఒక విషయం ఏముందంటే బిగ్ బాస్ టీం వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నారనేది ఆమెకు బాగా తెలిసిపోయింది. దీని బిగ్ బాస్ టీంను వచ్చి షోలో వచ్చి వీకెండ్ షోలో అంత మాత్రం ఆమెను ఎలిమినేట్ చేసేసి లోపల తెచ్చి పని చేసిందని ఆబ్వియస్గా అది ఒక డ్రామా మరినే ఉండింది. నాకేమో నచ్చలేదు నాగార్జున గారి ఎపిసోడ్. నచ్చలేదని చెప్పేటప్పుడు ఏం చెప్పేది, ఆయన వచ్చి టీం ఎట్ట ఎత్తుకొని పోవాలని చెప్పినారు, అట్ట ఎత్తుకొని పోయినారు, అది ఓకే. అయితే అంత మాత్రం ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆ షోలో కావాలా అంటే ఓకే, ఆమె కంటెంట్ ఇస్తారు ఓకే. ఆమె కంటెంట్ ఇచ్చేదాని కోసం మిగతా వాళ్ళందరూ హర్ట్ అవ్వాలా, మిగతా అందరికీ ఒక పెయిన్ ఉంటుందంటే దాన్ని అందరూ అక్సెప్ట్ చేసుకోవాలా అంటే అది నాకు క్వశ్చన్ మార్కే. అంత మాత్రం ఆమెనే చెప్తుంది. ఆమె చేసింది తప్పునేసి ఆమె ఎప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఆమె చేసిన తప్పునేసి ఆమె అక్సెప్ట్ చేయనే లేదు. జస్టిఫికేషన్ ఇస్తే ఉంది ఓకే ఫైన్, అఫ్ కోర్స్ అందరూ చేసే విషయానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారేమో. అయితే కూడా కొంచెమైనా దాంట్లో వచ్చి ఒక 4 సార్లు చెప్తే ఒకసారినా దాంట్లో వచ్చి వాళ్ళకునే ఒక బెనిఫిట్స్ ఆఫ్ డౌట్స్ను ఒక మన ఇచ్చే దాంట్లో అది ఉండాలి. ఆమె చేసే విషయం అట్ట ఏం లేదు. అన్ని 100% బెనిఫిట్స్ ఆమెకే ఉంది. కానీ మిగతాళ్ళకి ఏం చెప్పేది బెనిఫిట్స్ ఉందో లేదో ఖచ్చితంగా వాళ్ళకి ఒక బాధ ఉంటుంది ఈమె చేసేది. ఏంటి అది సైకలాజికల్ టార్చర్. నేను ఆల్రెడీ నా వీడియో చూసి వాళ్ళకి తెలుసును. నేను తమిళ రివ్యూ చేస్తున్నాను, తెలుగు రివ్యూ చేస్తున్నాను. కానీ తెలుగు రివ్యూలో వీకెండ్ లేకపోతే నన్నులో హైలైట్స్ ఉండే మాత్రం అది విషయం చెప్తున్నాను అనేటప్పుడు అప్పుడు నాకు వచ్చి స్టార్టింగ్ నుంచి నేను సంజన గారు చూస్తూ ఉండ ఫస్ట్ ఎపిసోడ్ ఆ గుడ్డు గోల్డ్ కాదండి గుడ్డు ఆ విషయాల నుంచి ఆమె ఒక విషయం చేసేసి ఇదేం గుడ్డుదేనా గోల్డా ఏమి నాకు కావాలని నేను తిన్నాను అని ఆరంభించి దాని శ్రీజ ప్రియ వచ్చి పెద్ద చేశారేమో అనేసి చెప్తే కూడా వాళ్ళు పెద్ద చేశారు లేదు, ఈమె చేసింది ఉన్మదానే, ఈమె అది చేసింది నిజందానే. సరే నిజం ఈమె చేస్తేనే ఈమెకి అక్కడ పనిష్మెంట్ దొరకలే, ఈమెను ఎవరు కార్నర్ చేయలే, ఈమెను ఎవరు చెప్పలే. ఈమెకి హెల్ప్ చేస్తా సపోర్ట్ చేస్తా అని చెప్పిన తనుజ గారునో భరణి గారున గుడ్డు విషయంలో బాగానే మాట్లాడారు నామినేషన్ ఎలిమినేషన్ అని. సో శ్రీజ ప్రియ అందరూ కూడా భరణి గారినే నామినేషన్ చేసేటప్పుడు ఆ రీజన్ చెప్పేటప్పుడు ఆ వారం సంజన గారు ఎస్కేప్ అయిపోయినారు క్యాప్టెన్ చెప్పి. అయితే అది వాళ్ళు చేసిన తప్పైతే చేసినది సంజన గారిదా, వీళ్ళు వచ్చి ఒక సపోర్ట్ ఇచ్చినారు ఓకే ఫైన్, దానికి వాళ్ళు సారీ చూపేసినారు. తనుజ చూపేసింది, భరణి గారు చూపేసినారు. నేను వచ్చి చెప్పుండాలా ఏమో చెప్పలేదా ఆమెకు సపోర్ట్ ఏమంటే నేను ఫస్ట్ వీక్ చెప్పిన మరే తనుజ గారు వచ్చి వాళ్ళది వచ్చి ఒక నార్సిస్టిక్ ట్రైట్స్ అంటే మాట చెప్తారు. ఏమంటే ఒక మారే అది కోవర్ట్ నార్సిస్ట్ అదేమంటే వాళ్ళు తప్పు చేస్తారు. అయితే ఆ తప్పు వాళ్ళు చేసిన దానికి ఒక న్యాయం కనిపిస్తుంది. ఫిర్యాదు చెప్తూ ఉన్నారేమో. అయితే చెప్పితే కూడా ఇంకోసారి తప్పు చేసేటప్పుడు మిగతాళ్ళను దాంట్లో చేరుకునేసి ఈసారి నేమట చేయలే కదా అందరే చేశారు కదా అట్టని చెప్తారు. సో వీల్ బెనిఫిట్స్ కోసం మిగతాళ్ళని అందరూ యూస్ చేసుకుంటారు అనేదా కోర్ట్ నాసిస్టేట్. అయితే అది బయటకు తెలీదు. ఆమె చెప్పిన అదే వర్డ్స్ ఆమె వచ్చి ఎలిమినేట్ అయ్యేసి వీకెండ్ షోలో లోపలికి వచ్చేటప్పుడు చెప్పింది ఏమంటే నేను అంత మాత్రం ఏం తప్పు చేయలేదే, నాకు ఎలిమినేషన్ కాబట్టి ఎలిమినేషన్ వచ్చే వరకు పనిష్మెంట్ని చెప్పే మాత్రమే నేను ఏం తప్పు చేయలేదు కదా, నేను నాటిగానే ఉన్నాను అనేకొచ్చి నేను ఎవరిని హార్ష్ వర్డ్స్ ఆమె బయటికి పోయేటప్పుడు అదే చెప్పేది. ఆ మిడ్ నైట్లో పోయేటప్పుడు నేను ఎవరిని హార్ష్ వర్డ్స్ యూస్ చేయలే, అగ్రెసివ్గా మాట్లాడలే, ఎవరిని తిట్టలే, ఎవరు రివెంజ్ ఎత్తలే అట్మారంటే చెప్తే కూడా అది బయటికి తెలియలే. అయితే మీరు అదే చేశారు.
ఫస్ట్ ఎపిసోడ్‌లోనే మీరొచ్చి శ్రీజాని చూసేసి సైకోని చెప్పలేదా? ఇమ్మానుయేల్ ఇద్దరా బ్లూ డ్రెస్ ఉంది అది సైకో అనేసి చెప్పారు మీరు. అదని ఎపిసోడ్‌లో అది స్పెసిఫిక్‌గా అడ్రెస్ ఎక్కడ చేయలే. అయితే మాట వచ్చేటప్పుడు ఆమె నామినేషన్‌లో ఒకసారి సైకో మరి నన్నించి ఉండను అవ్వదని చెప్పేటప్పుడు శ్రీజ దాన్ని పట్టుకునింది. అయితే శ్రీజాకి బ్యాక్‌లోనో వాళ్ళది చెప్పి ఉండారు. ఏముద్దారో చెప్పుండారు. అనేకొచ్చి మిగతోళ్ళ గురించి ఈసారి చూస్తే పవన్ గురించినే వచ్చి ఫ్లోరా దగ్గర మాట్లాడుతా ఉండారు. అనేకొచ్చి శ్రీజ సైకోని చెప్తేనే ఆ శ్రీజాదా క్యాప్టెన్‌షిప్‌కి హెల్ప్ చేసిందని చెప్పేటప్పుడు ఆమె శ్రీజాని తూకుకునేసి అట్లా సెలబ్రేట్ చేసినారు. ఫెస్టివల్ పండగ రోజులాగా సెలబ్రేట్ చేశారనేటప్పుడు అనేక భరణి గారు వచ్చి ఆ గుడ్డు విషయాల్లో భరణిను తనుజ గారిని మాటుకున్నారనేటప్పుడు కొంచెం డిస్టెన్స్ ఇద్దరే మెయింటైన్ చేసినారు. భరణి గారు సరి తనుజ గారు సరి ఈమె దగ్గర కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అనేక ఆ సపోర్ట్ మనకు దొరకదేమో అనేటప్పుడు భరణి గారు వచ్చి ఎలిమినేషన్ మిడ్ నైట్ ఎలిమినేషన్లో వచ్చి ఆయనేమో చెప్పిందేమో ఇంకో కన్సిడరేషన్ ఉందా వేరే ఎవరినో పెట్టుకోవచ్చు అని కూడా పవన్ వాళ్ళ దగ్గర అడిగారు. ఏమంటే ఆ ఆల్ఫా మిల్ ఆ రెడ్ సీట్స్ ఉండేవాళ్ళు కదా ఎలిమినేట్ చేశారు. సో అడిగేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి మిగతాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్న వల్ల సరైన చెప్పేశారు. అయితే అక్కడ భరణి గారు ఏమో ఈమెని చెప్పలే. మిగతాలు చెప్పేటప్పుడు ఈయనకే అది ఓకే మారి ఉండింది దానివల్ల చెప్పేసినారు. అయితే స్టేజ్కి వచ్చి చెప్పేటప్పుడు ఏం చెప్తా ఉంటారు సంజన గారు భరణి గారు వచ్చి చెప్పేటప్పుడు సిస్టర్ లేదా అన్నలాగా పిలిచినా అయితే మీరు నాకు వచ్చి ఫేర్గా లేదు అనేసి ఆయన ఒక గిల్ట్ ఫీల్లో పెడతా ఉన్నారు. మీరే కానీ ఏమంటే ఈమె సీక్రెట్ రూప్లో ఉంది అన్ని చూసేసి వచ్చింది వీళ్ళందరూ కనీసం వచ్చి వస్తూ ఉన్నారు సీక్రెట్ మీద ఆమె బయట పోయి ఉండదేమో అనేసి. అయితే కూడా అక్కడ ఉండి అన్ని వీడియో చూసేసి రామ్ ఏం మాట అన్నారు భరణి గారు ఏం మాట అన్నారు అని అన్ని చూసేసి వచ్చి ఆ పవన్ గురించి అన్ని చూసేసి వచ్చి ఈమె అందరి గురించి ఇప్పుడు వచ్చి ఇది ఫుల్ సపోర్ట్ వచ్చి బిగ్ బాస్ టీం వచ్చి ఆమెకి ఇచ్చే మాదిరి మనకి తెలుస్తుందో లేకపోతే అది నిజంగా ఇస్తున్నారో మనకి తెలియదు. అయితే ఆమెకు అది బాగా ఫీల్ అయిపోయింది. బిగ్ బాస్ ఈసారి షో వచ్చి మన గురించి లీచ్ అయిపోతారు దానివల్ల మనని బయటికి పంపిరు అనే మరి బాగా ఎప్పుడు ఆమెకు సీక్రెట్ రూమ్లో ఆమె పోయి ఉన్నిందో అప్పుడే ఆమెకు భయం అని పోర్స్తుంది. మేబీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడున్నా కొంచెం భయం ఉంటుంది. అయితే కూడా అది ఫేస్లో తెలియలేదు నాకేమో. అప్పుడు కూడా ఆమె స్ట్రాంగ్గా ఉన్న అర్థం ఉన్నింది. ఏమో ఇది ఒక గేమ్ ఏమంటే దాంట్లో ఒక టాక్టిక్స్ చూసినారంటే నామినేషన్లో ఉండేవారిని బయటికి పంపించాలని బిగ్ బాస్ చెప్పలే. వీళ్ళు పంపించింది నామినేషన్ లేకుండా ఉండే ఈమెనేదా పంపించినారు. అప్పుడు నామినేషన్ లేకుండా ఈమె ఎలిమినేట్ అయి ఉండారంటే అదే టాక్టిక్స్ దా. సో లోపలికి వచ్చేదానికి బాగా ఏదో ఒక సోర్స్ ఉంటుంది ఆమెకు బాగా తెలిసింది. అనేక అట్నే టక్కున ఒక జంప్ కొట్టి సీక్రెట్ రూమ్లోనో మనకి లైవ్లో అన్ని చూపిస్తూ ఉండేటప్పుడు ఆ మక్కర్ కూసుకుంటే అందరు చూస్తుంది అనేటప్పుడు ఇక్కడ ఉండే ఇంట్లో ఉండేవారు వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఉంటారేమో సీక్రెట్ రూమ్లో అనేసి. అయితే వాళ్ళు కన్ఫామ్గా తెలియదు వీళ్ళు అన్ని చూసేసి వచ్చి ఉండారు. స్టేజ్లో ఆమె చెప్పేటప్పుడు అన్ని చెప్పేటప్పుడు వీళ్ళు కనెక్ట్ చేసి చూడాలా అన్ని కరెక్ట్గా చెప్తాను భరణి గారు చెప్తారు రామ్ చెప్తా ఉండారు అనేటే వీళ్ళు అడిగి ఉండారేమో మనం మాట్లాడింది అనేసి ఏమో ఏడ్చింది అన్నీమే చూసి ఉండారు వాళ్ళు. అట్లా ఉండేటప్పుడు వీళ్ళకి అది వచ్చి ఉండాలి. అయితే తెలిస్తే కూడా ఎవరు అది బయటకు చెప్పాలి. సో బిగ్ బాస్ టీం వచ్చి మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నారనేది మీకు బాగా తెలుసుగానే ఇంట్లో ఉండేవారు అందరమే ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏమో ఆడియన్స్కి ఏమైనా నచ్చిందేమో లేకపోతే బిగ్ బాస్ టీం ఈమెను సపోర్ట్ చేస్తున్నారేమో అనేటప్పుడు ఈమెని పగచుకోకూడదు అనేదిలా అందరే తెలివిగా అయిపోయినారు అనే మాట. దాన్ని ఒక్కొక్కరు బయటకు చూపిస్తారు ఒక్కొక్కరు బయటకు చూపిలే. అయితేనో అందరికీ ఈమె పైకి ఒక కోపమో లేకపోతే ఏదో ఒక ఇరిటేషన్ ఉంటుంది. ఈమె ప్రొవోక్ చేసేది మాట్లాడేది ట్రిగర్ అయ్యేది ట్రిగర్ చేసేది అన్నీ. అయితే వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా చెప్పనవ్వాలి. ఏమంటే శ్రీజాని ఇప్పుడు ప్రియా వచ్చి బయటికి పోయేటప్పుడు ఏం చెప్పేది మాట్లాడేది అట్ట అయిందని చెప్పి శ్రీజాని నామినేట్ చేసింది అనేక వచ్చి ప్రియా వచ్చి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికి పోయింది. అన్నీ వచ్చి బిగ్ బాస్ టీం వచ్చి సంజనాకి ఇచ్చే సపోర్టో ఏమో నాకు తెలీదు. అయితేను ప్రియా వచ్చి మాట్లాడింది కొంచెం మంది మర్యాద లేకుండా ఉండింది అట్ట వర్డ్స్ చెప్తే కూడా వాళ్ళు నేను అప్పుడప్పుడు చెప్పేదద్దా శ్రీజా సరి ప్రియా సరి ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది ఇరిటేట్ అవుతుంది. అయితే ప్రోవోక్ అయ్యేది లేదు మిగతాల్ని హర్ట్ చేసేది లేదు. అది వచ్చి బాగా ఇడ్చి మాట్లాడతారు అందరికి ఇరిటేట్ అవుతుంది అయితే సంజన గారు ప్లాన్ చేసి చేస్తున్నారు అందరిని ప్రోవోక్ చేయాలా ట్రిగర్ చేయాలా హర్ట్ చేయాలా అనేది ఇంటెన్షన్గానే చేస్తున్నారు. ఇంత మాత్రం ఎందుకు ఇప్పుడు ఆమె లోపల రావాలంటే ఆ సాక్రిఫైస్ చేసిన వాళ్ళనే ఇప్పుడు లోపలికి వచ్చి దాంట్లో ఫస్ట్ ఉండేది తనుజ గారు వచ్చి ఆ కాఫీ పౌడర్ కోసం ఎంత కష్టపడి ఆ కాఫీ పౌడర్ తీసారని తెలుసు. ఇంత గుడ్ కాఫీ పౌడర్ తీయని వాళ్ళు అంత కష్టపడ్డారు అనేక దాన్ని వీళ్ళు వచ్చి దొంగతనం చేసి అన్ని ఎత్తిపెట్టేసి ఒక డే ఫుల్గా ఆయన్ని టెన్షన్ పెడతా ఉన్నారు తనుజ గారిని. అనేక ఆ టెన్షన్ వల్లనే వచ్చి రామురాతు దగ్గర ఫ్లోరా గారికి టీ కావాలా వద్దా అని ఆ మ్యాటర్ వచ్చింది. ఏమంటే ఫస్ట్ మార్నింగ్ లేచిన తోట కాఫీ లేదనేటప్పుడు ఆ టెన్షన్లో అది ఆ కోపం ఎక్కడో పోయింది. అనేక రాము వచ్చి లోపల ఒకటి చెప్పినారు బయటకు వచ్చి సంజన గారు చెప్పి నన్ను లోపలికి ఈడవు కాదు ఇంట్లో అట్టను ఒక స్ట్రాంగ్గా ఒక గొంతెత్తి వాయిస్ ఎత్తి మాట్లాడగానే రాము సైలెంట్ అయిపోయినాడు.
సో అక్కడ సంజన చెప్పలేదు అనేది మనకి వీడియోలో చూపలే. సరే ఓకే, వాళ్ళు చెప్పకుండా కూడా ఉంచు. అయితే లోపల మాట్లాడినారు రాము, ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడినారు అనేది చెప్పేటప్పుడు సంజన గారు ముందుగా మాట్లాడే ధైర్యం నిండా మందికి అక్కడ లేదు. అయితే ఆమె చేసేది తప్పుని తెలుస్తుంది. ఇదే ఈమె కూడా ఒక్కొక్కసారి కామెడీగా చెప్తున్నారు సంజన దగ్గర, ఏదో ఒక ఇదిలో కామెడీగా చెప్పేటప్పుడు ఏమేమి ఉంటే కూడా నీ దగ్గర మా అమ్మ దగ్గర వచ్చి ధైర్యంగా అడిగే ధైర్యం ఎవరికి అంటే మీరు అమ్మ కొడుకులాగా బాండింగ్ మీకు ఉండవసం, దానికోసం ఈమె సాక్రిఫైస్ చేయవసం. అయితే తనుజ చేసింది ఓకే, ఆమె క్యారెక్టర్ సరే ఓకే, అందరికీ ఒక గిల్ట్ వచ్చేలాగా అప్పుడు ఒక సిచ్యువేషన్ని బిగ్ బాస్ టీమ్ చేశారు. చేసేటప్పుడు అప్పుడు ఆ తనుజ మన్నవల్ల బయటపోయిందో మన్నవల్ల బయట పోసినారో అనేటప్పుడు అది అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ కార్నర్ బిగ్ బాస్ టీమ్ యూస్ చేసుకున్నారు, సంజన గారు యూస్ చేసుకున్నారో తెలీదు. అయితే అంత మాత్రం ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని లోపల తెచ్చుకున్న దానికి మళ్ళీ ఆమె వాళ్ళకి గ్రాటిట్యూడ్గా లేకపోతేనో పర్వాలే, అయితే అంత మాత్రం ప్రచన చేస్తుంది. అది ఇప్పుడు తనుజ గారి విషయంలో మళ్ళీ ఆ పప్పు విషయంలో అనేక దివ్య అప్పుడు వంట చేసేదిలా మనకి బాగా తెలుస్తుంది. దీంట్లో తనుజ వెస్ సంజన వెస్ దివ్య అనేసి పెడితే కూడా నడువుల సంజన గారి వల్లే చేంజ్ ఏం చెప్పేది ఆ జగడ వచ్చిందేమో. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సంజన గారి వల్ల దాన్ని జగడ వస్తుంది. ఆమె ఇంటెన్షన్గా చేసేసి అనేక వచ్చి మిగతోళ్ళని బ్లేమ్ చేసి మిగతోళ్ళకి గిల్ట్ రాక ఆ విషయాన్ని అట్టనే పోర్ట్రేట్ చేసేసి ఈమె వచ్చి నిండా మంచిది మారిగా చూపించుకుంటుండి. ఇది ఏమో నాకు నేను ఫస్ట్ మాటన్ ఎపిసోడ్ చూసున్నారు తెలుసుంటే ఇది వచ్చి నచ్చలేదు అన్నా ఇది ఒక టాక్సిక్గా పోతుంది. ఫస్ట్ ఒక 2 వీక్స్ నాగార్జున గారు చెప్పినట్టే మీరు దొంగతనం చేసేది ఫండ్గా చేసి ఒకసారి పర్వాలా 2 సార్లు పర్వాలా మళ్ళీ చేస్తూ ఉంటే సుట్టి ఉండే వాళ్ళకి ఇరిటేట్ అవ్వదా అంటే అదే అయింది. ఇరిటేట్ అయింది పోగా ఇంకా వచ్చి అందరికీ పర్సనల్గా హర్ట్ అయింది. ఇరిటేషన్ మట్టో కాదు, పర్సనల్గా హర్ట్ అయింది. మళ్ళీ వీళ్ళు ఇట్నే చేస్తుంటే వీళ్ళు వచ్చి ఆ కెమెరా స్పేస్ ఎత్తుకోవాలనేమో లేకపోతే ఆ షోలో స్పేస్ ఎత్తుకోవాలనేమో మిగతోళ్ళని డామినేట్ చేసేది, మిగతోళ్ళని మ్యానిపులేట్ చేసేది, మిగతోళ్ళను కరప్ట్ చేసి ఆ విషయం చేసేది. ఇప్పుడైతే దివ్య డ్రెస్ బట్టలన్నీ వచ్చి దాచిపెట్టిందేమో, ఈమె మట్ట చేస్తుంటే ఈమె మాట్లాడని తెలిసేమో దాంట్లో శ్రీజాని చేర్చుకున్నారు. ప్రియదర్న దాని గురించి మాట్లాడినారు. అయితే ఓపెన్గా చేసిందేమో శ్రీజాని ఈ మీద చేశారు. అప్పుడైతే వాళ్ళకు ఒక గిల్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఫస్ట్ అని శ్రీజ వచ్చి అంత స్ట్రాంగ్గా సంజన గారిని మాట్లాడినప్పుడు ఆ బట్టలు ఎత్తిన విషయంలో పోయి ట్రాప్లో మాట్లాడింది శ్రీజద. నేను అది చెప్తున్న శ్రీజ అంత మాట్లాడుతూ ఉంటే అది ఆల్ స్టాండ్లో నిలవాలి. ఈ వీళ్ళు మరిని మనుషుల్ని ఫేస్ చేసేటప్పుడు ఒకటి వాళ్ళకి ఎదురుగా స్ట్రాంగ్గా స్టాండ్ ఎత్తాలా, లేకపోతే వాళ్ళకు అడ్జస్ట్ చేసుకోపోవాలి. ఎట్టా ఈముగా లేకపోతే ఫ్లోరా ఈము కూడా ఓకే, అది బాండింగ్ ఉంటుంది, అమ్మ కొడుకు మాట్లాడతారు, అది వాళ్ళ ఇష్టం. అయితే గేమ్ ఏమో అలాగా పోయేది లేదు కదా, అన్న చెల్లిలో అమ్మ నాన్న కూతురు అమ్మ కొడుకు అట్టమారి పోయేది. ఏదో ఒక సిచ్యువేషన్లో ఒకరు కాంపిటీటర్ అవుతారు అనేటప్పుడు ఇది ఇంత మాత్రం బాండింగ్ పెట్టుకునేసి ఆ గేమ్ ఇది హరీష్ చెప్తా ఉంటారు బాండింగే పెట్టుకోను అని చెప్పేది. ఆయన చెప్పేది ఒక్క విధానంలో కరెక్ట్ ఏమో, అయితే అంత మాత్రం రఫ్ అండ్ టఫ్గా ఉండొద్దు, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు అని ఆయనకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. 2-3 వీక్స్లో కొంచెం ఆ స్టాండ్ ఎత్తుతూ ఉంటారు, అందరితో కలుస్తూ ఉంటారు, అది వేరే విషయం. అయితే బాండింగ్ను ఒకరు మన పైకి పెట్టే బాండింగ్ని గేమ్ కోసం యూస్ చేసేది ఉంది కదా, అది బాగానే సంజన గారు చేస్తూ ఉంటారు. ఫ్లోరా గారు ఫస్ట్ ఎపిసోడ్లో అట్ట ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఫ్లోరా గారు ఏమో సంజన గారికి పిఏలాగా ఉంటారు. అట్నే వాళ్ళు ఇంకా ఉడిస్తే వాళ్ళ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఈమె ఎత్తుకుంటుందేమో, అంత మాత్రం ఉంది. ఆమెకి ఫుడ్ ఏమో ఈమె పార్సల్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటే పక్కన పెడుతుందేమో, అంత మాత్రం ఉంటుంది. సో వాళ్ళకి తెలిసిపోయింది ఏమంటే ఫ్లోరా గారు వచ్చి గేమ్ ఆడతారో లేదో సంజన గారు కూడా అట్నే ట్రావెల్ చేస్తూ ఉంటే పిఏ మాదిరి మన సర్వైవ్ అయిపోతామేమో అని బాగా తెలిసిపోయిందేమో, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనీష్ గారు స్టార్టింగ్లో అదే చేశారు. ఆయనకు వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆయనకు ఉన్న మైనస్ ఏమంటే ఆయన కామనర్గా ఉన్న వల్ల కామనర్స్కి ఆల్రెడీ నెగటివిటీ బయట సర్వే పబ్లిక్ సర్వేలోనే ఉండే వల్ల అది అట్నే వచ్చేసింది. డబుల్ గేమ్ ప్లస్ ఆడినారు మనీష్ గారు. అప్పుడు ప్రియా వచ్చి స్ట్రాంగ్ అదని అడుగుతూ ఉండింది సంజనని, ఎందుకు బయటకు పోయినారంటే వాళ్ళు వచ్చి స్ట్రాంగ్గా ఎత్తిన స్టాండ్ని దాంట్లో నిలబట్టుకోలేదు. ఇప్పుడు అయితే ఆ బట్టలు దాచిన విషయంలో శ్రీజ ఎట్ట ట్రాప్లో మాటిందో అటనే ప్రియాను మాటింది. ప్లస్ ఆ గుడ్డు విషయంలో తప్పు చేసిన సంజనాను చేసి బర్ని గారిని టార్గెట్ చేసింది. ఆయనకి ఫస్ట్ వీక్లో తనుజాని వచ్చి ఆ పొటాటో ఫ్రైలో ఆ విషయాల్లో తనుజాని వచ్చి పొటాటో ఫ్రై అడిగితే మీరు గ్రేవీ చేసినారని చెప్పింది. అయితే ఆ గార్లిక్ అన్నీ వేసిందేమో నూనె పోసిందేమో ప్రియదా అనేటప్పుడు ఆ వీడియోని నాగార్జున గారు చూపించినారనేటప్పుడు అదని వీళ్ళకి
మైనస్ అయిపోయింది. సో వీళ్ళు సంజన గారి పై పెట్టిన బ్లేమ్లా స్ట్రాంగ్గా లేదనేది ఇంకోటి, వీళ్ళే ఆ తప్పని చేసినారనేది ఇంకోటి. సో సంజన గారు గుడ్డు విషయాన్ని అందరినీ చెప్పిన వీళ్ళు వచ్చి సంజన గారు క్యాప్టెన్ అయినాక వాళ్ళ రూమ్లో పోయి చాక్లెట్స్ అని ఎత్తి ఉండకూడదు, శ్రీజాప్రియ అది చేశారు. సో మిగతాళ్ళని చెప్తారు కదా, మిగతాళ్ళని చెప్పేటప్పుడు ఇంకో ఆ ఫింగర్స్ మన్ని చూపిస్తుంది, మనం ఆ విషయం చేయకుండా ఉండాలని. అది మర్చిపోయో లేకపోతే అది ఫండ్ కోసం వచ్చేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. ప్లస్ వచ్చి జనరల్గా ఆడియన్స్ దగ్గర ఏముందంటే నేను చూసిన వరకు సెలబ్రిటీస్ లేదు, కామనర్స్ లేదు, ఇప్పుడు అందరే కంటెస్టెంట్స్ దాన్ని అందరూ చెప్పితే కూడా సెలబ్రిటీస్ మైండ్లో ముఖ్యంగా సంజన గారి మైండ్లో వీళ్ళు కామనర్స్ అనేది బాగానే ఉంటుంది. అయితే అది బయటకు చూపించుకోకుండా నాకు వచ్చి కామనర్స్ ఏమి హౌస్ ఓనర్స్ టెనెంట్స్ కూడా వద్దు, అందరూ ఇంట్లో ఉండాలి, ఉత్తమంగా అందరూ ఇంట్లో ఉండాలి, ఉత్తమంగా ఉండాలి అది ఉన్నదా మీరు చెప్పేది. అయితే అది ఎంత మాత్రం నిజమైతే మీరు కంట్రోల్లో అందరూ ఉండాలా, మీరు చెప్పేట్టుగా చేయాలా, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, మీరు తప్పు చేస్తే ఎవరు అడగకూడదు, మీరేం చెప్తారో దానికి ఎస్ చెప్పాలా, మీకు ఎవరు నో చెప్పకూడదు, మీకు ఎవరు అక్సెప్ట్ లేకుండా విషయాన్ని నో చెప్పనేకూడదు, అందరూ అక్సెప్ట్ చేసుకోవాలా మీరు ఏం చెప్తారో, మీరు ఏం అక్కడ ఎత్తుతారో డెసిషన్ అందరూ దానికి ఎస్ చెప్పాలా, నో చెప్పకూడదు లాగదా ఈ షోని ఆ సంజన గారు ఎత్తుకుంటా ఉన్నారు. సో వాళ్ళ లోపలికి ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఇంకా పవర్తో వచ్చిన మరి ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ పవర్ని మిగతాలేమో ఎత్తుకునే మాదిరి నన్ను ఎలిమినేట్ చేసేదాని కోసం, నామినేట్ చేసేదాని కోసందా ఈసారి తనుజ పప్పు విషయం దివ్య విషయం వచ్చిందనేసి ఆ మట్టనే ప్లేట్ని తిప్పుతుంది. ఇది ఏమి ఫేర్గా ఉండే మరి నాకు తెలియదు. తనుజ మానిటర్గా ఉంది, సో ఉండే పప్పు ఎంత ఏమని చూసిదా చేయాలనేది ఒకటి ఉంది. ఆల్రెడీ ఆమె సెన్సిటివ్. ఇప్పుడు తనుజ గారు సంజన గారు నాటి అందరికీ తెలిసిన ఆ మట్టదని తెలిసినంటే తనుజ గారిన సెన్సిటివ్ని అందరికీ తెలిసింది దానే. అప్పుడు ఆమె కోపం వచ్చేటప్పుడు అదేమో కొంచెం హార్ష్గా ఎత్తి పెట్టినారేమో. అప్పుడైతే దానికి మునుపు మీరు అన్ని పప్పులు ఎత్తి దీంట్లో ఇంత పప్పు ఉంది, దాంట్లో అంత పప్పు ఉంది అనేసి ఎత్తుతూ ఉండారే. ఇది లైవ్లో నేను చూస్తాను, మీరు ఎపిసోడ్లో చూస్తారేమో నాకు తెలియదు. పెట్టేటప్పుడు మానిటర్గా ఉండేది తనుజ గారు, అక్కడ పని చేస్తూ ఉండేది వచ్చి దివ్య గారు, ఆ క్యాప్టెన్ వచ్చి పవన్. వీళ్ళు ముగ్గురికి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా లేకపోతే వీళ్ళు పర్మిషన్ లేకుండా మీరెట్ట గ్రాసరీస్ని టచ్ చేస్తూ ఉండారు, అన్నీ ఎత్తి చూస్తూ ఉండారు, లేకపోతే ఇది ఇంత ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఉండారు. మీకు అక్కడ ఏం రైట్స్ లేదు. ఓనర్స్ అనేది ఉంది, అయితే ఓనర్స్ ఉంటే కూడా అక్కడ మానిటర్గా ఉండే తనుజ గారిని అడగాల, మానిటర్కినా పెద్ద క్యాప్టెన్ని అడగాల. వీళ్ళు ఇద్దరు కంట్రోల్లో ఉంటే దివ్యద అక్కడ పని చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరే అన్ని చేసుకుంటా ఉంటే సో మీరు ఏం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అన్ని రైట్స్ ఆ ఇంట్లో ఎవరే ఈకుండానే మీరే ఎత్తుకోవాలా, మీరు ఎత్తుకుంటే కూడా ఎవరు క్వశ్చన్ అడగకూడదు అంటా ఉండారా. ఇది ఏం సరియో ఏమో తప్పో నాకు తెలీదు. అయితే ఇది పోయేదేమో టాక్సిక్గా పోతుంది, దీనికి కోవర్ట్ నాసిస్ట్ అంటా ఉన్నారు. సో ఈ మరి ఉండే వాళ్ళని అదే చెప్తాను. ఇప్పుడు దొంగతనం చేసేదంటే ఆ బట్టలు కూడా నేమట్ట చేయలే కదా, అందరూ చేశారు కదా అనేటప్పుడు మీరు శ్రీజానితో తోడుకు పిలుచుకున్నారు, ఆయనకి ఏమో వచ్చినారు, నడు రామురాత్రుడు దాంట్లో కలుసుకోపోతేనే అది చూసారు. ప్రియా దగ్గర అది గురించి మాట్లాడినారు, ఆపొద్దు స్పాట్లో ప్రియా లేదు, అయితే దాని గురించి ప్రియా దగ్గర మాట్లాడినారంటే మీరు అందరినీ దీంట్లో ఇప్పుడు ఈ తనుజ గారు కూడా దీంట్లో చెప్తున్నారు పప్పు విషయంలో. అదేమో కలర్తో టిఫిన్ చేసేటప్పుడు దానిపైకి షుగర్ వేస్తే బాగుంటుందేమో అనేసి ఈ మధ్య దాన్ని ఆరంభించి ఉన్నారు. సో ఎవరు అడగల షుగర్ కావాలనేసి, వేస్తే బాగుంది అని చెప్పి అడిగితే ఈమెకి వరకు ఇయ్యోసం. అయితే ఇచ్చిందని అందరికీ ఈమె పెంచిన వల్ల తనుజ గారు దాన్ని కరెక్ట్గా పాయింట్ చేస్తూ ఉన్నారు. ఎవ్వరూ షుగర్ అడగల, మీరు అడిగి అందరికి పెంచినారు అనేసి దీని వీళ్ళ ధర రీతు ధర చెప్పేటప్పుడు కూడా అందరు ఎవరు షుగర్ అడగల, ఈమె అడిగి ఈమె కోసం లేకుండా అందరికి పెంచుతుంది. వాళ్ళు అడిగినారని లేదు, ఈమె పెంచుతుంది అనేటప్పుడు ఈమె షేర్ చేసి అదే చెప్తుంది, ఈమె చేసింది అదే చెప్తుంది. అయితే దాన్ని మార్చి చెప్తుంది, ఈమె పైకి తప్పే లేకుండా మార్చి చెప్తుంది. మిగతోళ్ళకి గిల్ట్ వచ్చే మరి చెప్తుంది, మిగతోళ్ళకి బ్లేమ్ చేసే మరి చెప్తుంది. అప్పుడు స్టేజ్లో కూడా భరణి గారిని బ్లేమ్ చేసింది, మీరు అన్నలాగా నేను నమ్మడానికి చేయలే, నాకు గిల్ట్ వచ్చేసింది ఆయనకి. సో ఆయన ఒక్కో సాఫ్ట్ కార్నర్గా ఆయన ఇంకో ఫేస్ ఉంది మనకి, ఇంకా అది కనపడలేదు, అది ఎప్పుడు కనపడుతుందో అది ఒక పక్క ఉండని. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సీనియర్ ఆర్టిస్ట్ అనే ఉండేవాళ్ళు భరణి గారు కానీ సంజన గారు కానీ అనేక వచ్చి తనుజ గారు కానీ వీళ్ళు కానీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఒకటి ఉంటే కూడా తనుజ గారికి బాగానే సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆమె వచ్చి సీరియల్లో అని ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ బాగుండారంటే ఆమె కైండ్నెస్ ఆమె సాఫ్ట్నెస్ అందరికి పట్టుందంటే ఈమె విడ ఆమె బెస్ట్ వచ్చేసింది ఏమో అనేసి బాగానే సంజన గారికి డౌట్ వచ్చింది. ఇంకోటి డెమాండ్ పవన్ వచ్చి స్టార్టింగ్ ఆ మైనస్ క్యాప్టెన్సీ రివోక్డ్ వచ్చే కూడా మళ్ళీ ఒక వారం క్యాప్టెన్ అయింది, కంటిన్యూస్గా ఈ వారం క్యాప్టెన్ అయిందని ఈమెకు పట్టలే. ప్లస్ వాళ్ళు వచ్చి కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అది గురించి ఫ్లోరా గారి దగ్గర మాట్లాడుతూ ఉంటారు.
ఈ మరి వచ్చి డెమన్ పవన్ కుమార్ చేసింది పట్టలు అట్ట ఇట్టని. అవును ఇంకోసారి కెప్టెన్ అయినారు కదా, అది ఉంటుందేమో యాటిట్యూడ్ అనేసి ఫ్లోరా చెప్తున్నారు. బాగా చించాంగ్ వేస్తున్నారు ఫ్లోరా సంజన గారికి. అట్ట ఉండేటప్పుడు డెమన్ కెప్టెన్ అయింది ఈమెకి పట్టలే. దివ్య వచ్చినప్పటి నుంచి క్వశ్చన్ అడిగింది, స్ట్రాంగ్గా మాట్లాడింది, ఈమెకి పట్టలే. తనుజ తనకన్నా బెస్ట్గా వచ్చేస్తుందేమో, ఇప్పుడు మానిటర్ వచ్చిన వల్ల ఇంకా వాళ్ళ దగ్గర అడిగితే చేసుకోవాలేమో అనేటప్పుడు తనుజ అక్కడ ఉండే పప్పు విషయం కాదు, ఈమె ఈగో సాటిస్ఫై చేయనదా ఈ ప్రాబ్లం అని క్రియేట్ చేసింది. ఇంకోటి ఆ పనిష్మెంట్ ఇవ్వాలా, ఆ దివ్య బట్టలు దాచిపెట్టిందని పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి దివ్య స్టాండ్ ఎత్తినక దానికి వచ్చి డెమాండ్ పవన్ను సరే ఓకే ఆ జైల్లో చేస్తామంటే అది బిగ్ బాస్ డెసిషన్, లేకపోతే మనం చేస్తామనేటప్పుడు ఈమెకి జైలు పోయేదానికి ఇష్టంలే. కానీ ఫ్లోరా గారు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పని లేదు, బాగా కూసుకుంటూ వస్తాం, టిఫిన్ వస్తుంది, మనం పాటికి తనిగా ఉండొస్తాం అనేసి ఫ్లోరా గారు ఎంజాయ్ చేశారు. ఆ జైలు నుంచి వచ్చేది కూడా ఆమెకి ఇష్టమే లేకుండా ఉంటే బాగుంటుంది ఏమన్నారు. ఆమె టైప్ ఒక మరి అదా ఆమె పనియే చేయకుండా ఏం చెప్పేది గేమే ఆడకుండా అట్నే సర్వైవ్ అయితే ఉంటే బాగుంటుందంటే ఆమెకు జైలు బాగుంటుంది. అయితే సంజన గారికి ఏమైతే అయింది, అది ఈగో వచ్చి దాంట్లో వచ్చి ఆమెకి తగ్గుతుందేమో, గౌరవం తగ్గుతుందేమో అని బాగుంది. ఏమంటే పనిష్మెంట్ జైలు అనేది ఏమి పనిష్మెంట్, అది ఒకలాగా పనిష్మెంట్, తప్పు చేసిన దానికి ఒకలాగా పనిష్మెంట్ దాని జైలు. అప్పుడు ఈమె తప్పే చేయకుండా ఉండాలనేది కాదు, ఈమె చేస్తుంది దాని ఎవరు తప్పును చెప్పకూడదు అనేది ఈమె బాగా స్ట్రాంగ్గా తెలివిగా ఉంటుందేమో. దానివల్ల ఆ పనిష్మెంట్ను వచ్చేటప్పుడు ఈమెకు అది ఈగో బాగానే దెబ్బ తగిలింది. సో పనిష్మెంట్ ఇవ్వాలా, జైలుకి పంపించాలని చెప్పిన డెమాండ్ పవర్ని కార్నర్ చేయాలా, ప్లస్ వచ్చి ఆయన క్యాప్టెన్సీలో ప్రచన చేయాలా, ప్లస్ ఇంకోసారి ఆయన క్యాప్టెన్ వచ్చిన వల్ల ఆ ఈగో ఈమెకు తగ్గుతుంది. అది మట్టం లేకుండా తనుజ తనకన్నా బెటర్గా వచ్చేసిందో, బెటర్ పర్ఫార్మర్ అయిపోతుందేమో, ఫాలోవర్స్ ఇంకా దానికి దాస్తి ఉంటారేమో, ఈ షోలో తనకన్నా లీడ్ ఇంకా ఆమె వస్తుందేమో అనేది ఆ జలస్ ఉంటుంది అనేక. దివ్య క్వశ్చన్ అడిగిన వల్ల అదిను వాళ్ళు వచ్చి కామనర్ గల్దా లోపల వచ్చినారు, మళ్ళీ కామనర్ దగ్గర మనం దెబ్బ తగులుతాము అనేటప్పుడు కామనర్స్లో ఎవరిని ఈమెకి ఈక్వల్ లేదని ఫస్ట్ ఈమె తనుస్తూ ఉన్నారు మైండ్లో. ఇది వచ్చి మైండ్లో పోతుంది, బయటికి రాలేదు. బయటకు అందరూ ఈక్వల్ చెప్తేనే ఈమెకు ఉంది. ఈమె వచ్చి సీనియర్ ఆర్టిస్ట్, ఈమె వచ్చి సెలబ్రిటీ అనేది ఈమెకు ఉంది. అప్పుడు దానికి ఈక్వల్ కాంపిటీషన్లో ఉండే భరణి గారు, తనుజ గారు వాళ్ళనే ఈమె నుంచి అక్సెప్ట్ చేయని అవ్వలే. రాము వాళ్ళని ఇవన్నీ నుంచి అక్సెప్ట్ చేయని అవ్వాలి. ఏమిటో వాళ్ళు సాక్రిఫైసే చేస్తుంటే కూడా, రీతు అంత మాత్రం సాక్రిఫైస్ చేస్తుంటే కూడా ఆ సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఈమె నుంచి అక్సెప్ట్ చేయని అవ్వలేనప్పుడు, ఒక అడ్జస్ట్మెంట్ అవ్వని ఈమె నుంచి ఈయన అవ్వలేనప్పుడు సాక్రిఫైస్ ఎందుకు చేయాలని అడిగిన శ్రీజ గారు కానీ, లేకపోతే తనకు ఆపోజిట్లో ఉండే హరీష్ గారు కానీ ఈమె నుంచి అనేక ముఖ్యంగా పవన్ 2 సార్లు క్యాప్టెన్ అయింది. సో ఈమె నుంచి శుద్ధంగా వాళ్ళని ఈమెకి ఈక్వల్గా పెట్టి చూడని అవ్వనే లేదు. అది ఈగో ట్రిగర్ ఆమెకు అయ్యింది. సో ఇంత మాత్రం స్ట్రాంగ్ అని చెప్పి స్ట్రాంగ్గా ఉంటాను కానీ సాఫ్ట్గా ఉంటాను, ఎవరైనా హార్ష్ మాటలని చెప్పిన వాళ్ళు పప్పు విషయాన్ని కూడా ఇంత పెద్ద ప్రచన చేయాలా, ఇంత పెద్ద గొడవ చేయాలా, ఎంతకి ఇంత రగల చేసేది. అది ఇంట్లో అందరికి ఈమెత్తితేమంటే జస్ట్ ఒక కప్పు పప్పుదైనా, జస్ట్ ఒకే ఒక గుడ్డుదైనా, ఒకే ఒక వాటర్ బాటిల్దైనా అక్కడ పెట్టింది, 1 సెకండ్ అయినా అయిపోతుంది. ఆయనకేమో ఒక పప్పు కోసం, ఒక స్పూన్ షుగర్ కోసం ఇంత అడగాలంటే ఏమండి అదేదండి గేమ్, అదని తెలిసిందనే మీరు వచ్చి ఉండారు. ఆయనకేమి ఫార్మేట్ అదే, గేమ్ ఫార్మేట్ అదేదనే. ఒక షుగర్కునో, ఒక గుడ్డుకునో, ఒక చపాతీకినో ఇంత గుద్దు వండనుకున్నో దాని అక్కడ ప్రాబ్లం వస్తుంది. అదిదానే ఆ గేమ్ ఫార్మేటే. అనక మీకు మట్ట దాంట్లో స్పెషల్గా ఏం కావాలని అడుగుతున్నారు. ఆ స్పెషల్ అటెన్షన్ మీకు కావాలంటే మీరు వీఐపీగా మీరు ట్రీట్ అవ్వాలని అనుకుంటే అప్పుడైతే మీరు విన్నర్ అవ్వాలని అనేదానికి మీరు వచ్చి మీకు మట్టదా విన్నర్ అయ్యే కెపాసిటీ ఉంది, మీకు మట్టదా ఆడియన్స్ వచ్చి ఆ సపోర్ట్ ఇవ్వాలని, అటెన్షన్ వచ్చి మీకు మట్టదా కావాలని మీరు తలుచుకుంటా ఇదన్నీ చేస్తూ ఉండారు అనేటప్పుడు ఇది ఒక డ్రామా క్వీన్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు ఏం చెప్పది, వీళ్ళ గేమ్ని వీళ్ళు ఆడేది ముఖ్యంగా దానికోసం మిగతాళ్ళు గేమే ఆడాలనేలాగా, లేకపోతే మిగతాళ్ళు ఎవరు వాళ్ళకి ప్లస్సే లేదని లాగా వీళ్ళకే అన్ని ప్లస్ ఉండేలాగా వీళ్ళ అటెన్షన్ చీక్సేసేదేమో నచ్చలేదు. బిగ్ బాస్ టీమో దాన్ని సపోర్ట్ చేస్తారో, లేకపోతే ఆడియన్స్ సపోర్ట్ చేసే వాళ్ళే బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తారో, బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారో తెలియదు. అయితే అంత మాత్రం ఈమె బయటికి నుంచి లోపలికి తెచ్చిన కంటెస్టెంట్స్కి ఈమె గ్రాటిట్యూడ్గా ఉందంట. ఫస్ట్లే తనుజ గారికే లేదు. ఇంకా పోను భరణి గారేమో ఇప్పుడు సాఫ్ట్గా ఉండే మారు ఉంటారు. భరణి గారిని అటాక్ చేసిన ఆయనకు ఒక్క పీరియడ్లో ఏమవుతుందంటే ఈము తనుజ గారు సంజన గారిని వస్తే కూడా ఈమె వచ్చి ఈక్వల్గాని ట్రీట్ చేయరు. ఈమెను పెట్టి ఎంత మాత్రం గేమ్ ఈమెకు సర్వే తగ్గునో అంత మాత్రం చేసుకుంటారే తప్ప ఎవరిని వీళ్ళు మరి మనుషులంటే ఈ కోవిడ్ నాసెస్ టామర్ టైప్ ఉండేవాళ్ళంటే వీళ్ళు సర్వే అవ్వడానికోసం మిగతా వాళ్ళని ఎంత మాత్రాన వీళ్ళు కావాలని కంట్రోల్కి ఎత్తుకుంటారు, డామినేట్ చేస్తారు, మానిపులేట్ చేస్తారు. అంటే అదిదా వచ్చి సంజన గారిని చేస్తూ ఉంటారు. సో ఇది ఇట్టనే పోతే ఇది టాక్సిక్ కదా, ఈ షో పోనేమో నాకు తెలియలే. అయితే మిగతా వాళ్ళు గేమే ఆడలాగా ఈమె కోసమే అన్ని ఫేవర్ చేస్తా ఉంటే మిగతా వాళ్ళు గేమ్ ఏం ఆడేది.
అప్పుడంటే తనుజ గారు వాయిస్ ఎత్తి మాట్లాడకూడదు, దివ్య గారు వాయిస్ ఎత్తి మాట్లాడకూడదు అనేక ఈము మన పక్కనే ఉండాలా, మనకు నూనె చెప్పకుండా కొడుకులాగా మన అట్నే ప్యాంపర్ చేస్తూ ఉండాలా. భరణి అన్నగారు చెల్లిలాగానే ప్యాంపర్ చేస్తూ ఉండాలంటే అప్పుడు మిగతోరు ఏం ఆడుతూ ఉన్నారు? ఆడవాళ్ళని మీరు ఆడనే ముడిది ఈమె గేమ్ మేము ఆడుతూ ఉంటే మిగతారందరూ సపోర్ట్ చేస్తా పిఏలాగా ఫ్లారా లాగా ఉండాలి. అప్పుడు మంచి పేరు ఎట్టుకునే వీళ్ళు వచ్చి గేమ్ ఆడకుండా ఈమెకనే చుట్టుతా వస్తూ ఉండాలని ఆమె తనుస్తూ ఉండారు. ఇదా నాకేమో అనిపించింది, మీకేమో అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.